ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు అసెంబ్లీ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించారు. ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి కృష్ణయ్య గారి మీద బోండా ఉమామహేశ్వరరావు గారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో భాగంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ప్రస్తావించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ గారు, యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, ఉన్నదల్లా కూటమి నాయకులే. అవును. చాలామందికి కూడా వచ్చిన సందేహాలు ఎలా ఉంటాయంటే, అధికార పక్షం ఒకటి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే ఇంకా వాళ్ళ మహాడుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఏకపాత్రాభినయం ఎలా ఉంటుంది కానీ ఏముంటుందని చెప్పేసి అని ఒక ప్రశ్నార్థకం. దానికి మాలాంటి వాళ్ళందరం కూడా సరే ఎమ్మెల్యేలే ప్రతిపక్షం కింద వ్యవహరించాలి, ప్రజా సమస్యలు లేవలెత్తాలి అనేటువంటిది మాలాంటి వాళ్ళందరం కోరుకున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టింది చర్చ జరగడానికి కదా. ఈ బోండామ్మ గారి ప్రస్తావన తెచ్చే ముందు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున విష్ణుకుమార్ రాజు గారు కొన్ని మాట్లాడుతా నారాయణ గారిని కొన్ని ప్రశ్నలు వేశారండి. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 43 మంది కాంట్రాక్టర్లని ఆత్మహత్యలు చేస్తున్నారు, బిల్లు సరే రాక సమయం రాక ఇప్పటికీ చాలా బిల్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పి ప్రశ్నలు చేస్తే దానికి నారాయణ గారు కూడా హుందాగా సమాధానం చెప్పారు. అవును. అంటే ప్రశ్న వేసినా కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, సమాధానం వచ్చేలా అలా ఉండాలి. నిన్న బోండామ్మ గారు మాట్లాడతా సరే ఆయన ప్రశ్న ఏ విధంగా వేశారు, ఆల్రెడీ కొన్ని పరిశ్రమలు ఏదైతే కాలుష్యం వెదజల్లుతున్నాయో వాటి మీద పీసీబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోవట్లేదు అని ఉదాహరణగా రాంకీ, వైజాగ్లో సంబంధించిన రాంకీ అనేటువంటి సంస్థ పేరు చెప్తా ఏదన్నా వెళ్ళి మేము ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తున్నారు అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అన్నట్టుగా కదా, అలా ఆ విధంగా మాట్లాడారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారు కాల్ చేస్తేనే మేము చేస్తా ఉన్నట్లుగా బోండా ఉమామహేశ్వరరావుకి చెప్తున్నట్టు సంస్థలో పనిచేస్తున్న అధికారులు చెప్పినట్టుగా చెప్పారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై ఏమి ఇచ్చారు, ఖచ్చితంగా పరిశ్రమల నుంచి ఈ కాలుష్యం వెదజల్లుతున్నదన్నమాట వాస్తవం. కానీ మనం చర్యలు పలానా కంపెనీ మీద ఎవరి మీద వ్యక్తిగతంగా మనం వేలు పెట్టి చూపించి కష్టధోరణిగా చర్య తీసుకుంటే ఆ కంపెనీని మూసేస్తా మొదలు పెడితే పరిశ్రమలకు చాలా ఇబ్బంది. ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఆ పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప వాళ్ళ మీద కక్షదారుని చేతి పరిశ్రమలు మూసేస్తాం మొదలు పెడితే రాష్ట్రంలో పరిశ్రమ ఎవరు రారు, పారిశ్రామికవేత్తలు కూడా రారు. ఖచ్చితంగా ఈ విషయం నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను మీ దృష్టిగా హామీ ఇస్తున్నాను, అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను చూస్తాను అని చెప్పేసి అన్నమాట ఆయన మాట్లాడారు. ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉంది. అనేక పరిశ్రమలు చెప్పాలంటే కొన్ని పరిశ్రమల పేర్లు చెప్పాలంటే నేను 30-50 ఇక్కడే చెప్పగలను. అటువంటి పరిశ్రమల పేర్లు చెప్పాలి. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఈరోజు ప్రజల దగ్గర నుంచి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ప్లాస్టిక్ని కూడా ఆయన ప్లాస్టిక్ని ఉదాహరించారు. ప్లాస్టిక్ పరిశ్రమలు ఉన్నాయి, ఇమీడియట్గా నిషేధించేసేవనుకో దాని మీద ఆధారపడి అనేక మంది ఉంటారు. కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అది సింగిల్ త్రో యూజ్ ఉంటాయి కదా, అవి వాడకుండా చూడవలసిన ఏ విధంగా చూడాలి అనేటువంటి చెయ్యాలి తప్ప ఏకదాటిని ఒకేసారి చర్యలు తీసుకుంటే అందరికీ ఇబ్బంది అనేటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఎక్కడో చెత్త ఉందంటే నేను చంద్రబాబు గారు వెళ్ళి తీయం కదా, అది ప్రజలకే రావాలి అవగాహన, అందరూ ఉమ్మడిగా కృషితో చేయాలని చెప్పేసి అనే విషయం ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మేమేమంటున్నామంటే అండి, ఖచ్చితంగా సమస్య ఉంది. ఈరోజు కొన్ని ప్రధాన పత్రికల్లో బోండామ్మ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి కొంత పెట్టారు. ఆయన కోపం ఏంటి, విజయవాడ పరిధిలో ఆయన నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి క్రిప్స్ అనే ఒక కంపెనీకి సంబంధించి ఆ పరిశ్రమ ఇండస్ట్రీ ఏదో పొల్యూషన్ వల్ల ఆ పరిశ్రమలో పొల్యూషన్ ఉందని చెప్పని దాని గురించి ఆయన పీసీబీ చైర్మన్ గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత బోండామ్మ గారి కొడుకుతోటి మళ్ళీ కోర్టులో కూడా కేసు వేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత అదేమో దాని మీద పీసీబీ చైర్మన్ గారు కూడా ఒక నివేదిక తెప్పించుకుని ఆ కంపెనీ గురించి చర్యలు తీసుకుని ఉపక్రమించే ఆ తరుణంలో మళ్ళీ బోండామ్మ గారే చర్యలు తీసుకోవద్దు ఆ కంపెనీ మీద అని అధికారుల మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేయడం,
ఇవన్నీ జరిగినట్టుగా ఈరోజు పేపర్లో రావడమే కాదు, దీని మీద అసలు ఏం జరిగిందని చెప్పేసి అని పీసీబీ చైర్మన్ గారిని కృష్ణ గారిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆ బయటకు వచ్చినటువంటి వాస్తవాలు అనేవి. నేనేమంటున్నానంటే అండి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు. అది ఎలా ఉండాలి అంటే అధికారిక పక్షానికి బలం అవ్వాలి కానీ తప్ప బలహీనత కాకూడదు. బయట ఉన్నటువంటి పార్టీలు మనల్ని వేలు పెట్టి చూపించేలా ఉండకూడదు. ఓకే, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు పరిశ్రమలో కాలుష్యం అన్నది ఈ రోజుతో వచ్చినటువంటి సమస్య కాదు. కృష్ణ గారు మన గ్రామాల్లో రైస్ మిల్స్ ఉంటాయి, రైస్ మిల్స్ పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి, దానికి లిమిట్స్ ఉంటుంది, ఇంత హైట్లో పెట్టాలి అని చెప్పేసి అని. కానీ అంత హైట్లో పెడతారా? మామూలుగా అంత హైట్ ఉంటుంది, మధ్యలో రంధ్రాలు పెడతారు. అవును, ఎందుకంటే ఆ ఫోర్స్ ఉపయోగించి పైకి వెళ్ళాలంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుద్ది. అంటే నేను అంటే చిన్న సమస్య. ఈరోజు గ్రామాల్లో కూడా ప్లాస్టిక్ సమస్య ఎంతవరకు వచ్చిందో మనం చూస్తున్నాం. అనేక జంతువులు కూడా ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. అంటే ఇవన్నీ ఉమ్మడిగా చేయవలసినటువంటి సమస్యలు. దాన్ని మీరు కూడా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇలా ఉందండి సమస్య, మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం కావట్లేదని చెప్తే ఖచ్చితంగా అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది. మీకు సొల్యూషన్ కావాలా, ప్రచారం కావాలా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ప్రచారం వస్తుందని చెప్పేసి భావన మీలో ఉంటే చెయ్యండి, ఖచ్చితంగా దాని తగ్గ సమాధానం పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పార్టీకి అతీతంగా వచ్చిన దానికి జన సైనికులుగా మేము చెప్తాం, చూస్తాం, ఊరుకోం కదా, మేము చెప్తాం. కానీ ప్రాబ్లంకి సొల్యూషన్ కాకుండా ప్రచారమే కావాలనుకుంటే మీ ఇష్టం. సొల్యూషన్ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుండా ఉంటాడు, ఆయన క్యాబినెట్ మీ దగ్గరలో ఉంటుంది, అనుకూలంగా ఉంటారు. మీరు కూడా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తున్నారు కదా, వెళ్ళి సార్ ఇది పరిస్థితి, దీని మీద మీ అధికారులు ఎవరో మాట్లాడట్లేదు అని అంటే మీ పేరు చెప్తున్నారు, మీరు సమస్యకు ప్రాబ్లం చూడండి అంటే ఇమీడియట్గా ఆయన ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలీదా? నేనేమంటున్నానంటే సరే, మీరు ఏదో ఒక విషయం ప్రస్తావన తీసుకొచ్చారు అసెంబ్లీలో, మంచిది, దానికి ఖచ్చితంగా అసలు ఎక్కడ లోపం ఉంది, ఏ అధికారుల లోపం ఉంది, లేకపోతే ఏ పారిశ్రామికవేత్తల లోపం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆ శాఖ చూసుకుంటారు. కానీ మేము అడుగుతున్నాం, జన సైనికులుగా అనుకోండి, లేకపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యక్తులుగా అనుకోండి, మేము అడుగుతున్నాం. మీ నియోజకవర్గంలోనే కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి, అసెంబ్లీలో మీ అవి కూడా ప్రస్తావించండి. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. కాల్మనీ కేసు మీకు గుర్తుందో లేదో, మాకు గుర్తుంది. సెక్స్ రాకెట్ కేసు గుర్తుందో లేదో, మాకు గుర్తుంది. అదేవిధంగాను కొంతమంది స్వాతంత్ర సమరయోధులు భూములు కబ్జాలు చేశారు, పెద్ద పెద్ద బడాబాబులు అనేటువంటి ఆరోపణలు అప్పట్లో కొంతమంది మీద వచ్చినాయి, మీకు గుర్తు లేకపోయినా మాకు గుర్తుంది. తర్వాత అంటే మిగతా విషయాలు ఎన్నో మాట్లాడుకోవచ్చేటువంటివి, ఇవన్నీ కూడా ప్రస్తావించండి అసెంబ్లీలో. మీరు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు కదా, మీ నియోజకవర్గ పరిధిలో జరిగిన నేను చెప్పిన అన్నీ కూడా, కాల్మనీ కావచ్చు, సెక్స్ రైట్ కావచ్చు, ఈ భూములు కబ్జాలు కావచ్చు, ఇంకా అన్నీ ఇంకా మాట్లాడతాం. వాటిలన్నింటిలో కూడా మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడారనుకోండి, మీ చిత్తశుద్ధిని శంకించము. కానీ ప్రత్యేకించి ఏదో ఒక అధికారి మీద, ఒక శాఖ మీద మీరు మాట్లాడితే మాత్రం దాని వెనకాల వేరే దురుద్దేశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఓకే, నేను అంటుంది ఇప్పటికైనా బోండమ్మ గారు, మీరు ఒక సీనియర్ నాయకుడు, మీకు ఏ విధంగా చేస్తే ఎలా వెళ్తే బాగుంటుంది అనేది మీకు తెలుసు. తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలు వేస్తే మీకు తగ్గ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్టుగా మీకు ప్రాబ్లంకు సొల్యూషన్ కావాలా, ప్రచారం కావాలా, మీరు డిసైడ్ చేసుకోండి. అంతే తప్ప ఈ విధంగా నేను ఇందాక ముందుగా చెప్పాను, నేను మనం కూటమిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఖచ్చితంగా సమస్య ఉంది, ఆ సమస్యకు పరిష్కారం చేసేటువంటి అవకాశం మీకు ఉంది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి తప్ప ఇటువంటి ఇలా చేస్తే ఎంతవరకు ఎవరికి నష్టం అనేది ఒకసారి ఆలోచించుకోవడం మాత్రమే చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.